సివిల్ సప్లై అధికారుల అండదండలతో చెలరేగిన రేషన్ మాఫియాకు బ్రేకులు పడతాయా? నెల్లూరులో కేజీ బియ్యాన్ని 20 రూపాయలకు కొనుగోలు చేసి 50 రూపాయలకు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీనిపై టీడీపీలో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగి అధికారులకు క్లాస్ తీసుకున్నారు. అయినా అక్కడక్కడ రేషన్ బియ్యం పట్టుపడుతూనే ఉంది. నెల్లూరు జిల్లాలో గత కొన్నేళ్లుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ వ్యక్తులు మాఫియాగా ఏర్పడి అవినీతి అధికారుల అండదండలతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు తెరలేపారు. అందుకు అధికార పార్టీకి చెందిన కీలక నేతలు మద్దతివ్వడంతో ఈ వ్యాపారం సజావుగా సాగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో పాటు కోవూరులో జరుగుతున్న మాఫియాని స్థానిక ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ప్రతి నెలా పేదల బియ్యం చాటున కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉండడంతో మాఫియాకు చెక్ పెట్టాలంటూ టీడీపీ నేతలు బహిరంగంగా విమర్శలు చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 2 వర్గాలు ఈ రేషన్ మాఫియాను నడిపిస్తున్నాయి. వారి మధ్య వచ్చిన విభేదాల కారణంగా బియ్యం అక్రమ రవాణా వ్యవహారం బయటకొచ్చింది. లక్షల రూపాయలు విలువ చేసే బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. కావలి ప్రాంతంలో కొన్ని రైస్ మిల్లుల కేంద్రంగా ఈ రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మాఫియాను అరికట్టడంలో సివిల్ సప్లై అధికారులు విఫలమయ్యారని గుర్తించిన ప్రభుత్వం డిఎస్ఓతో పాటు డిఎం సివిల్ సప్లై అధికారులను పిలిపించి క్లాస్ తీసుకున్నారు. దీంతో పాటు పలువురు అధికారులపై బదిలీ వేటు వేశారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని చాలామంది తినడం లేదు. దాన్ని ఆసరాగా తీసుకున్న మాఫియా దళారులను ఏర్పాటు చేసుకుని పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. కేజీ 10 రూపాయల చొప్పున లబ్ధిదారులకు ఇచ్చి ఆ బియ్యాన్ని దొడ్డిదారిలో మాఫియా తీసుకుంటుంది. కొన్ని చోట్ల నేరుగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం పక్కదారి పడుతోంది. ప్రతి నెల జిల్లాలో 10,000 టన్నుల నుంచి 20,000 టన్నుల దాకా పక్కదారి పడుతున్నట్లు అధికారికంగా లెక్కలు చెబుతున్నాయి. వీటి విలువ సుమారు 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఆత్మకూరు, కావలికి చెందిన టీడీపీ నేతలకు ఇందులో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. పేదల బియ్యం పక్కదారి పట్టడంపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే సివిల్ సప్లై అధికారులపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఆ శాఖలో రేషన్ మాఫియాతో టచ్లో ఉండేవారిపైన నిఘా పెట్టింది. ఆత్మకూరు, కోవూరు, కావలి సబ్ డివిజన్ పోలీసు అధికారుల సహకారంతోనే రేషన్ మాఫియా అక్రమ రవాణా జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. ఇదంతా పోలీసు ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ అవినీతి పోలీసుల జోలికి పోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రేషన్ మాఫియాకు చెక్ పెట్టాలని భావిస్తోంది కూటమి సర్కార్.